హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 8/4/2026. ఈరోజు మనం మామిడికాయల రేట్ ఎట్టుకునే తెలుసుకుందాం. ముందుగా ఈ కొత్తగా మన ఛానల్కి వచ్చింటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి ఎంతో రీచ్ ఉంటుంది, ఎంతోమందికి మనకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఒకసారి చూడండి, మన ఛానల్లో నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనకు మామిడి పండ్ల రేట్లు వస్తే కరీంనగర్లో ఎక్కువ దశేరి, బంగినపల్లి వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్లో వచ్చేస్తే నిన్న టాపు దశేరి 82 రూపాయల కిలో అయింది. టాప్ అని కాదు, టాప్ నుంచి దగ్గరలో 82 రూపాయల కిలో అయింది. నెక్స్ట్ అందులోనే బాదాం వచ్చేస్తే ఆర్డినరీ, ఇప్పుడు మనం చూపించిన ఫొటోస్ పరంగా అట్లున్నాయి, 70 రూపాయల కిలో. ఇది బెనిసన్ బాదామి బెనిసా ఏంటిదని కొందరు అడుగుతున్నారు. అదే బంగినపల్లి, బాదామి, బెనిసన్ మూడు ఒక్కటే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి ఆల్ఫాన్సో, రత్నగిరి, ఆపస్, ఈ మూడు ఒకటే, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇంకోటి మళ్ళీ కొందరు అడుగుతున్నారు ఒకటి చెప్తున్నా, సుందరి, సువర్ణరేఖ, ఇవి రెండు ఒక్కటే. మన ఒక్కో దగ్గర ఒక్కట నార్త్ సైడు వేరే అంటారు, సుందరి అని నార్త్ సైడ్ అంటారు, మన దగ్గర సువర్ణరేఖ అంటారు, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మల్లిక మనకు 50 నుంచి 60 మధ్య పోతుంది. చిన్న రసాలు 40 నుంచి 60 మధ్య, ఆ మధ్య నడుస్తుంది. పెద్ద రసాలు వచ్చేస్తే 90 నుంచి 110 దాకా పోతుంది. మంచి లుక్ ఉండి క్వాలిటీ కవర్ కట్టి ఉంటే అట్లా పోతుంది. ఒకసారి మీరు చూడండి, కవర్ కట్టి ఉండే మంచి రేటు పోతుంది ఏదైనా. ఇప్పుడు బంగినపల్లి మనకు 50 నుంచి 70-80 మధ్య, 80-85 దాకా ఉంది. అదే మన కవర్ కట్టి 150 దాకా కూడా పోతుంది. నేను నిన్న మొన్న చెప్పింది కూడా ఇదే. కవర్ కడితే ఒక కవర్కు 2.5, 4 కవర్లు కట్టుకున్నా 10 రూపాయలు అవుతుంది. కట్టనీకి 2-3 రూపాయలు అనుకున్నా, 10-15 రూపాయలు అయితే మళ్ళీ కవర్ ఏం వేస్ట్ కాదు కదా. 10-15 రూపాయలు అనుకున్నా కూడా కిలోకు ఆడ 40-50 రూపాయలు చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు రేటు ఉంది కాబట్టి ఇంత చేంజ్ చేస్తే ఏం కాదు. అదే మనకు రేట్ లేనప్పుడు మాత్రం, ఇప్పుడు 20 రూపాయల కిలో పోతే అది 30 రూపాయల కిలో, 30-40 దాకానే పోతుంది. సో మనకు రేటు ఉన్న మాత్రం ఇటువంటి వర్కౌట్ అవుతుంది. చాలా వరకు కట్టుకున్న వాళ్ళు అయితే సేఫ్లో ఉంటారు. ఇప్పుడు కట్టుకొని కొంత ముందు క్రాప్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పటికి చాలా బెనిఫిట్లో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ 50 రూపాయలు, 60 రూపాయలు, ఎక్కడ 150 రూపాయలు. సో మీరు బంగినపల్లె కాదు, దశేరి, కేసరి, ఇవైనా సరే కవర్ కట్టుకునే మంచి రేటు పోతుంది. ఇది మనం చెప్పేది. దానికి ఇప్పుడు నువ్వు ఏదైనా గోల్డ్ కవర్ కడితే గోల్డ్ వస్తుంది కాబట్టి అవి బాగా పోతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి కరీంనగర్ మొత్తం మార్కెట్ విషయానికి వచ్చేస్తే 70 రూపాయలు పోయింది బంగినపల్లి. ఇంకోటి కొంచెం బాగుంటే 76 రూపాయల దాకా పోయింది. నిన్న వచ్చిన బండ్ల రేటే చెప్తున్నాను నేను. మనకు డిస్ప్లేలో ఫొటోస్ కూడా ఇచ్చిన, ఆ సైజు ఉంటాయి, ఆ సైజు ఆ కలర్ ఉంటే 84 రూపాయలు దశేరి పోయింది. మనం ఇంతకుముందు చెప్పింది 82 రూపాయలు పోయింది, ఇది 84 పోయింది. ఇంకా టాప్గా వచ్చింది మన నిన్నటికైతే నేను చూసిన వరకు 85 రూపాయల దాకా పోయింది. 75 రూపాయలు బంగినపల్లి పోయింది. ఇంకొకటి నేను కొన్ని ర్యాండమ్గా కొన్ని మనం ఇచ్చిన వాటి దాన్ని బట్టి చెప్తున్నా, కొన్ని వాటిని ఫోటోలు. మహారాష్ట్ర మార్కెట్ కొద్దిగా డౌనే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఇది నాందేడ్లో అది 1,40,000 కూడా పోయింది, టాప్ కవర్ కట్టింది. కాకపోతే నార్మల్గా ఉన్నది 38 రూపాయలు కూడా పోయింది. ఇది నేను చెప్పేది బంగినపల్లి. కేసరి వచ్చేస్తే అది 130-140 దాకా పోతుంది. ఇంకోటి హిమాయత్ 220 దాకా, 230 దాకా పోతుంది టాప్, మంచి క్వాలిటీ ఉంటే. ఇది కవర్ కట్టి కలర్ ఉంటే, కవర్ కట్టలేదు నార్మల్గా ఉంటే 180 దాకా పోతుంది. ఆల్ఫాన్సో 150 దాకా పోతుంది, అది కూడా సేమ్ అంతే ఉంది. నెక్స్ట్ అంతే, కరీంనగర్లో టాప్ అయితే రేట్ అయితే ఈ ఇంచులు మధ్య నడుస్తుంది. కొంచెం లో ఉంటే మాత్రం కచ్చకాయ అయితే మాత్రం తక్కువనే రేట్ పోతుంది. ఇది ఒకటి చూసుకోవాలి, మంచి కవర్ కట్టిందే బెస్ట్ రేట్ పోతుంది. ఇంకోటి ఇది ఎంటీఎస్, ఇది రాయచూరులో ఈరోజు 8th రోజు డేటు, ఎంటీఎస్ బంగినపల్లి, ఎంటీఎస్ మార్కెట్లో బంగినపల్లి 75 రూపాయల కిలో పోతుంది. అదే ఎంటీఎస్లో బంగినపల్లి నిన్న కొంచెం బాగాలేంది, 55 దాకా కూడా పోయింది. అదే మనకు కవర్ కొంచెం కలర్ ఉండి ఏం దానికి డ్యామేజ్ లేకపోతే 55, 75, 80 దాకా పోద్ది. అది 150 దాకా కూడా పోతున్నాయి. మొత్తానికి గోల్డ్ కలర్ మంచిగా పోతున్నాయి, ఆ కవర్ కట్టి బాగున్నాయి. నెక్స్ట్ ఈ గుల్బర్గాలో 8th రోజు డేటు, ఈరోజు మనకు దశేరి కేజీఎన్ మార్కెట్లో దీనికి ఆల్మోస్ట్ కొంచెం దగ్గర రేటే ఉంది. కర్ణాటకలో రేట్ ఆల్మోస్ట్ అటు కూడా డౌన్ వస్తుంది, అంత వస్తుంది కాబట్టి మార్కెట్లో మాల్ కొద్దిగా డౌన్ అవుతుంది.
అదే కొంత అయితే కొంత అన్నది తీసేయండి, రేపు ఇంత రేటు కూడా ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ ఎంత రావన్నో అంత వస్తుంది డౌన్కు, తర్వాత పెరుగుతుండొచ్చు అని మన ఒపీనియను. కాకపోతే అంతలోపే మీది అయి ఉంటే మాత్రం తర్వాత అప్పుడు పండు అవుతుంటుంది, దాన్ని ఏం చేయని అర్థం కాదు, పురుగు వస్తుంటుంది, కొన్ని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు ఇప్పటికీ మాల్ అయి ఉంటే మాత్రం కొంత ఒక 20% 30% అయితే ఇప్పుడే అమ్మేసుకుంటే సేఫ్ జోనే. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కూడా ఇది బెస్ట్ రేట్ ఇప్పటికైతే, ఇంకా పూర్తిగా డౌన్లేం కాలేదు. ఇప్పుడున్న మాల్ అయితే ఇప్పుడు అమ్మేసుకోండి, ఇంకా తర్వాత కొన్ని చెట్ల తర్వాత కాసినట్టు తర్వాత దానికి బెటర్ రేట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే గుల్బర్గా 75 to 75 నుంచి 80 మధ్య అయింది కేజీఎన్ మార్కెట్లో. ఇంకోటి బంగినపల్లి ఇదే కేజీఎన్ మార్కెట్లో 125 రూపాయల దగ్గర ఉంది. అదే నేను చెప్పేది, అదే గోల్డ్ కలర్ టాప్ కవర్ కట్టినది మాలు మనకు 125 150 దగ్గర కూడా పోతుంది. ఒకసారి చూడండి మీరు మీ దగ్గరలోని, మనం లాస్ట్ వీడియోస్లో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చినాం, వాళ్ళకి కాల్ చేసి మరి రేట్లు ఎట్లున్నాయి, ఇది తీసుకొస్తే ఎంత రేట్ పెడతారు దాని తగ్గట్టు మనం వాళ్ళతోటి మాట్లాడుకుంటే వాళ్ళు మనకు బెస్ట్ రేట్ ఇచ్చే ఛాయిస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ముందే అమౌంట్ పే చేసుడు కానీ వాళ్ళతోటి క్యాష్ డీలింగ్ ముందేం చేయకండి, మనం ఫ్రాడ్ జరిగే ఛాయిస్ ఉంటుంది ఎక్కడైనా. మనం వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చిరని దానికి 4 ఫొటోస్ వీడియోస్ పెట్టినది మాత్రం వాళ్ళు నమ్మలేము. ఈ విషయంలో మాత్రం మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని బ్లేమ్ చేసినా అరే మనం అప్పుడు మిస్ అయింది, అరే అట్లా మోసపోయినామని ముందు ఫీల్ కాకుండా కన్ఫామ్గా తెలుసుకొని కాల్ చేసి ముందు మనీ మాత్రం ఎవరు కట్టకండి. వాళ్ళతోటి ముందు మాల్ కూడా ఎవరు నింపకపోనియకండి. మనం ఫోన్ నెంబర్ ఉంది కదా, వాళ్ళు పెద్ద మార్కెట్ ఉంటుంది కానీ అట్లా అనుకోవద్దు. ఏదైనా మనీ విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దీన్ని మనం ఎవరు బ్లేమ్ చేసినా ఎవరు దానికి నాకేం సంబంధం అన్నట్టే ఉంటారు. సో కన్ఫామ్గా మనం మనీ ఇచ్చినాకనే మనీ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ వచ్చేస్తే ఆర్కేసీ మార్కెట్లో 65 రూపాయల కిలో అయింది. అది నిన్న 7th ఏప్రిల్ రోజు 65 రూపాయల కిలో అయింది. దశేరి అండి, బంగినపల్లి 65 రూపాయల కిలో అయింది. దానికి తగ్గట్టు మారుతున్నాయి రేట్లు. మనం మొన్న ఎట్లుంది ఇవాళ ఎట్లుంది, ఒక వారం రోజుల కిందటికి ఇప్పటికైతే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అప్పుడు మనం 100 110 దాకా అయింది నార్మల్ది కూడా కవర్ కట్టింది. ఇప్పుడు అది 65 70 దాకా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు ఏమంటారంటే మాకు ఇంకా రాలేదు కదా, మాకు ఇంకా రాలేదు, మేలో వస్తాయి అన్నట్టు అంటుర్రు. రేట్ అనేది ఎప్పుడైనా మారుతుండొచ్చు, ఏమన్నా వస్తుంది. దాన్ని మనం రేట్నే చేసుకొని ముందే కచ్చకాయ తెస్తే కూడా ప్రాబ్లం అయింది. మనం మంచిగా మాల అయినాకనే తీసుకొచ్చుకోండి. దాంతోపాటు ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇటు దగ్గరలో తెచ్చుకుంటే ప్రాబ్లం అయింది కదా, మనకు ట్రాన్స్పోర్టు చాలా ఎక్కువ అడుగుతున్నారంట అంటుర్రు. మన దగ్గరలో ఇప్పుడు ఇక్కడనే పర్టికులర్ హైదరాబాద్ బాటసింగారం అనే కాకుండా మీ దగ్గరలో మార్కెట్ ఎక్కడ ఉందో చూడండి, దానికి ఎక్కడ రేట్ మంచిగా పడుతుందో అక్కడ ఇచ్చుకున్నా పర్లేదు. కానీ ఒకటే మార్కెట్ మీద డిపెండ్ కాకూరి. ఒకటే మార్కెట్ మీద డిపెండ్ అయితే ఏమైందంటే వాళ్ళు మోనోపోల్ అవుతుంది. వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళకు వచ్చిన లెక్కనే ఇదే ఫిక్స్ అంటే ఫిక్స్ అయిపోతుంది. మరీ తక్కువ ఉంటే మాలేం కాదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం వేరే మార్కెట్లకు ట్రై చేయండి. ఇప్పుడు మనం అంతా మేలో ఉంటే మేలో కూడా రేట్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి చూసినాం మనం 2 years బ్యాక్ చూస్తే మనకు మే 1st వీక్లో 40 ఉంది, జూన్ 1st వీక్ వచ్చేసరికి 90 రూపాయలు అయింది. అదే బంగినపల్లి. ఇది ఎప్పుడు 2024లో. సో ప్రతిసారి ఇట్లే ఉంటుంది అనుకోనికి ఏముండదు. ఓసారి మేలు ఉండొచ్చు, ఓసారి జూన్లో ఉండొచ్చు, ఓసారి ఏప్రిల్ ఉండొచ్చు, మార్చిలో అయితే స్టార్టింగ్ కొద్దిగా ఉంటుంది, ప్రతిసారి ఉంటుంది. కానీ అక్కడ మార్చిలో ఉంచుకోవాలంటే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక వర్షాలకు గాడుపులకు ఆడబడిపోయి ఉంటాయి, కొత్తగా వచ్చే రోగాలు వేరే ఉంటాయి. సో ఏంటంటే మనం ముందే కచ్చకాయ తెచ్చి మాత్రం లాస్ కాకండి. కనీసం కాయ పిక్కగట్టి ఒక షైన్ వచ్చేదాకా అయితే ఆపండి. మరి మీ లాస్ట్ ఇయర్ అంత అయితే డౌన్ కాకపోవచ్చు, మరి 10-15 రూపాయలకు 7-8 రూపాయల కిలో అయితే పోదు నా అంచనా. మరీ అంతవరకు అయితే ఎప్పుడు పోదు, ఈసారి అయితే పోదు. ఎందుకంటే కాయ చాలా తక్కువ కాసింది, ఎన్నెన్నో రోగాలు వస్తున్నాయి దానికి. మనం కాయ తక్కువ కాసింది కాబట్టి ఆటోమేటిక్గా రేట్ అయితే మంచిగా ఉంటుంది. ఇది మనం అనుకునేది. ఇంకా మార్కెట్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి రేపు ఉన్నది, ఇప్పుడు ఏం పెద్ద టెన్షన్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మనకు డౌట్ ఉంటే కాల్ చేయండి. కింద మన డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇచ్చాం. మీ తోటలో వీడియోలు పెడితే కూడా మీ దగ్గర వాళ్ళు కూడా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి డీలర్స్ ఉంటారు, లేకపోతే ఇంకా వేరే హైదరాబాద్ నుంచి డీలర్స్ ఉంటారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కూడా కాంటాక్ట్ అవుతారు మన వీడియోలు చూసి. సో వాట్సాప్లో నా నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయండి, మన వీడియో పెట్టండి, నేను ఇలా పెట్టే ప్రయత్నం చేస్తాను. దానికి మంచి రేట్ వాళ్ళు మిమ్మల్ని కలిపితే బెస్ట్ రేట్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఒక్కలే వస్తే ఎప్పుడైనా మోనోపోల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి గ్రోత్
సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్లు కూడా చేయండి. చేస్తేనే మనకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.